అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలియచేసే ఈ అనుభవం పేరు వేదస్వరం. మహాస్వామి వారు సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, శివావతారులు, ఈ శతాబ్దపు ఆదిశంకరాచార్యులు. అప్పుడు స్వామివారు కుంభకోణంలోని కంచిమఠంలో మకాం చేస్తున్నారు. వ్యాసపూర్ణిమ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి వారి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆతృతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్లలో ఒక భక్తుణ్ణి మహాస్వామి వారు తలెత్తి చూశారు. వారు అతనితో, రేపు తెల్లవారుజామున జరిగే వేదపారాయణానికి రా అని అన్నారు. మహాస్వామి వారి ఆజ్ఞకు తిరిగేముంది? స్వామివారి ఆదేశం మేరకు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యంగా మహాస్వామి వారు వచ్చారు. వారు అలా చాలా అరుదుగా వస్తారు. నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో వేదాలను ఆమ్నాయం చేయడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చే సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచి ఉండమన్నారు. ఆ భక్తుడు భయంతో మనసులో, నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్చరించలేదేమో, అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి ఆ భక్తుణ్ణి పూర్తిగా పరీక్ష చేశారు. తరువాత అతన్ని వైద్యశాలకు తీసుకుని వెళ్లి ఇంకొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ భక్తుడికి హృదయ సంబంధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం ఆ వైద్యుడు ఏ శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు. 10 రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతని మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో, నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు, కానీ మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు నీకు గల శ్వాస సంబంధమైన రుగ్మత చేత చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను అని అన్నారు. తరువాత స్వామివారు ఆ భక్తుణ్ణి కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి అని ఆజ్ఞాపించారు. అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామి వారు తప్పించారు. ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి సేవిస్తామో మనకు రాబోయే బాధలు, కష్టాలు మన దరి చేరకనే కరిగిపోతాయి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.